అమ్మా హేమా, నీ హనీమూన్ అయిపోయింది కదా, పెళ్ళి ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు? హనీమూన్ ఏమిటి మామగారు? ఓ సారీ సారీ, మ్యారేజ్ ఫిక్స్డ్, హనీమూన్ ఎక్కడా అని. ఊటీ కడైకన్నాల్ రెగ్యులర్. మీ కాబోయే అల్లుండి కదా, ఆ టైం మిషన్ లో పంపిస్తే నేను చక్కా త్రేతాయుగానికి వెళ్ళి స్వయంగా సీతారామ కళ్యాణం చూసి వచ్చేటప్పుడు ఓ బుట్టెడు వడపప్పు, ఓ బిందెడు పానకం తీసుకొద్దాం. అందుకేనమ్మా మన ఇంటి మెంబర్ అయిన మరుక్షణం అల్లుడి సూట్ కేసు కూడా మన సూట్ కేసులతో పాటు టైం మిషన్ లో పెట్టేశా. అయ్యో అన్నట్టు మర్చిపోయా, మీటర్ రీడింగ్ చూడాలి. మీటర్ రీడింగా? ఇంకా నయ్యం తేలుగుట్టింది అనుకున్నా. ఎక్కడ చూసిన దొంగలు, పోలీస్ విజిల్స్, టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఇదే ప్రొఫెసర్ గారి ఇల్లు. గేట్ మూసుంది, ఇటు వెళ్దాం. సరిపోదా? ఇప్పుడెక్కడికి వెళ్తారా దొంగన? చంపి పారిపోతారు పోలీసుల ఫాదర్. నన్ను పట్టుకుంటావా? నన్ను తరుముతావా? హలో సార్, వీడియో గేమ్స్ లేవు, రేడియో గేమ్స్ లేవు. గట్టిగా నొక్కితే మాయమైపోతావు. వీడు పుట్టాడు, మేము బాత్రూంలో పుట్టేట్రా. ఇది పోలీస్ వ్యాన్ సౌండ్ రా, కాదు ఫైర్ ఇంజిన్ సౌండ్. పిల్లలందరినీ తీసుకుని హేమాక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ టైం మిషన్ ఉందంట కదా, 4 రోజులు వెనక్కి వెళ్ళి వచ్చేస్తారన్నారు. అలానా? అయ్యో. కృష్ణ, వార్డులో కిషోర్ పిల్లలు కనబట్టలేదు. అడిగితే ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళినట్టు చెప్తున్నారు. ఏమిటి అలాగా? సరే. కృష్ణ, ఏమైంది?
హేమా హేమా ఏమైనా ఏం కాలేదు. పద కృష్ణ వెళ్దాం. ఎక్కడికైనా వెళదాం. ఎలా వచ్చామో ఎక్కడికి వచ్చామో తెలీదు. మీ నాన్న చేసిన పనికి అనుభవించక తప్పదు. ఇదిగో మా నాన్న ఏమన్నా అంటే నేను నీతో రాను. రావద్దు. ఏయ్ ఆగు, నేను వస్తాను. సరే అలా దారికి రా.